హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. ఏంటి అని అంటే, ఈ మధ్య ఒక 15 డేస్ నుంచి నన్ను బాగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అనమాట ఇది. దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఈరోజు నేను ఫిక్స్ అయినా, అందుకే వీడియో చేస్తున్నా. నా బంధువుల నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, అలాగే నన్ను అభిమానించే అభిమానుల నుంచి కూడా అందరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, అక్క నీకు బిగ్ బాస్ వచ్చిందా, నువ్వు వెళ్తున్నావంట కదా, సెకండ్ నేమ్ నీదే ఉంది, కొన్ని దాంట్లో అయితే ఫస్ట్ నీదే ఉంది. ఎందుకు అని అంటే, మీరు ఒకసారి వైరల్ అవ్వలేదు, ఒకసారి అప్పుడు బర్ల వీడియో తీసినప్పుడు వైరల్ అయ్యారు, తర్వాత 2-3 వీడియోస్ ద్వారా వైరల్ అయ్యారు, అలాగే ఎలక్షన్స్లో కూడా చాలా హైలైట్గా వైరల్ అయ్యారు. కాబట్టి కన్ఫామ్గా నేను తీసుకుంటాను అనేసి టాక్ వస్తుంది. మరి మీరు ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, దాని గురించి ఒక వీడియో చేయండి. సో ఇలా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాటి గురించి నేను ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే, నా నేమ్ ఉన్నమాట నిజమే. అందులో లీస్ట్లో అంటే ఒక్కరిని కాకుండా చాలా మందిని, ఒక 200-300 నెంబర్స్ తీసుకొని అందులో ఫిల్టర్ చేస్తూ లాస్ట్కి తీసుకుంటారు అనమాట. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. సో అందులో నా పేరు కూడా ఉందనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. తెలిసిన అన్న వాళ్ళు నాకు చెప్పారు, అరే చెల్లె నీ పేరు ఉంది, 99.9% నీకు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అన్న వాళ్ళు నాకు చెప్పారు. సో నేను కూడా చూద్దాం వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. ఒకవేళ రాకపోయినా నాకు ఏం బాధ లేదు, వస్తే ఓకే హ్యాపీ. కానీ అదే నా లైఫ్ అంబిషన్ కాదు. నేను అంత పిచ్చి చేసి నేను బిగ్ బాస్లో పోతా అని అగుడుపడ్డ పోషమ్మ లెక్క చేయను. బట్ వస్తే ఓకే, రాకపోయినా నేను ఎక్కువ ఏం ఫీల్ అవ్వను. బట్ దాని గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామనేసి అయితే నేను అనుకుంటున్నా. ఏంటి అంటే, నా పేరు ఉన్నది ఓకే, అయితే నాకు కాల్స్ చేసి నీకు కాల్ వచ్చిందా, ఇంటర్వ్యూకి పిలిచారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో నాకు ఇప్పటివరకు కాల్ రాలేదు అని చెప్పేసి చెప్తే ఏమో ఫైనల్ లాస్ట్ వరకు తీసుకుంటారేమో అనేసి అంటున్నారు అనమాట. సో వెయిట్ చేసిన, ఈ రోజు వరకు వెయిట్ చేసిన. కానీ నాకు నిన్ననే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నీకు ఫేమ్ లేదంట, తగ్గిపోయిందంట, అందుకే తీసుకోవట్లేదు అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే, అసలు ప్రాణమే ఉండదు కదా ఇక్కడ భూమి పైన. లైఫ్ టైం మొత్తానికి ఇక్కడ ఉండిపోతామా? ఉండం. ఏదో ఒక విషయంలో ఏదో ఒక టైంలో పోవాల్సిందే మనం, అవునా కదా? అలాంటిది ఫేమ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదు. సో ఫేమ్ లేదు అనేసి ఏదో కొంచెం ఇట్లా కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. సో ఫేమ్ మీరు చూడండి, చాలా మంది ఫేమ్ అయ్యారు. ఆ ఫేమ్తోనే కంటిన్యూ అయ్యే వాళ్ళు లేరు. కొన్ని డేసే ఫేమ్ అవుతారు, కొంతమంది 1 మంత్ అవుతారు, కొంతమంది 2 మంత్స్ దాకా బాగా ట్రెండ్ అవుతారు, కొంతమంది 3 మంత్స్ దాకా ట్రెండింగ్లోనే ఉంటారు. తర్వాత 4th మంత్లోనైనా ఫేమ్ తగ్గాల్సిందే కదా, 5th మంత్లోనైనా తగ్గాల్సిందే కదా. సో ఫేమ్ అనేది అలాగే ఒకటే ఫ్లోలో ఉండదు. సో తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ అనుకోకుండా ఏదైనా వీడియో వైరల్ అయితే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో ఇదే అన్నమాట. సో నాకైతే బిగ్ బాస్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు, ఎలాంటి మెయిల్ రాలేదు. ఈరోజు క్లారిటీ చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది ఇది ఇంకా అబద్ధం తీసుకునే దారికి పోతుంది అనమాట. వచ్చినా కానీ మాకు చెప్తలేదు, మేమంత ఇంపార్టెన్స్ కాదు, ఇదంతా అవుతుంది అనమాట. సో అందుకే నేను ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో నాకు వస్తే ఓకే, రాకపోయినా నాకేం బాధ లేదు. సో ఇప్పుడు వరకు నన్ను చాలా మంది ఆదరించారు. నేను ఒక తెలంగాణ ఏపీలోనే కాదు, వేరే స్టేట్స్కి, యుఎస్ అక్కడ కూడా ఉన్నారు నేను తెలిసిన వాళ్ళు, నాకు అక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఎలక్షన్స్ టైంలో చాలా మంది ఫినాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళు, నేను బాధలు ఉంటే ఈ క్షణం వరకు కూడా కాల్ చేసి ఇది అమ్మ అని చెప్పేసి నాకు మోటివేట్ చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సో చాలా స్టేట్స్ నుంచి వచ్చి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలు, నేను ఇంత అభిమానం సంపాదించుకున్నా, ఇంకా ఈ జన్మకి ఇంత చాలు నాకు. కానీ ఫేమ్ అనేది ఎప్పుడు కంటిన్యూగా అలాగే ఉండదు. సో రేపు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే ఆ ఫేమ్ మళ్ళీ అంతకు 2 అవ్వచ్చు. బట్ రాకపోయినా నేనేం బాధపడను. నా లైఫ్ అంబిషనే అదే అని చెప్పేసి ఎంత పిచ్చి చేసుకొని, నా మనసు పాడు చేసుకొని, నా హెల్త్ పాడు చేసుకొని అలా అయితే ఏం లేదు. సో ఈరోజు అయితే క్లారిటీ ఇచ్చిన. ఈ క్షణం వరకు నన్ను అభిమానిస్తూ, నన్ను ప్రేమగా
పలకరించే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్.